నమస్కారం. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. భోజనం అయ్యాక మన పెద్దలు ఎందుకు ఈ మాటలు అనేవారో తెలుసా? ఇది ఒక సాధారణమైన మాట కాదు. అగస్త్య మహర్షి శక్తిని స్మరించే మంత్రం. మన సంస్కృతిలో దాగి ఉన్న ఒక రహస్యం. నా చిన్నతనంలో మా అమ్మ ఈ మాటలు తప్పకుండా అనేవారు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని. ఇది ఒక మహర్షి మరియు రాక్షసుల వృత్తాంతం. కర్ణాటకలోని బదామి అనే ప్రాంతంలో చాలా కాలం క్రితం అక్కడ ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇద్దరూ కూడా అన్నదమ్ములు. వారికి ఒకే ఒక లక్ష్యం, ధనం సంపాదించడం, ఇతరులను మోసం చేసి చంపి వాళ్ళ సంపదను దోచుకోవడం. ఇల్వల అతిథులను భోజనానికి పిలిచేవాడు, కానీ వాతాపి మేక రూపంగా మారి ఆ భోజనంలో కలిసిపోయేవాడు. భోజనం అయ్యాక ఇల్వల పిలిచేవాడు, వాతాపి బయటికి రా అని. వాతాపి అతిథుల శరీరాన్ని చీల్చుకొని బయటికి వచ్చి వాళ్ళను చంపేవాడు. కానీ ఒకరోజు అగస్త్య మహర్షి వచ్చారు. భోజనం అయ్యాక ఇల్వల వాతాపి బయటికి రా అని పిలిచినప్పుడు అగస్త్య మహర్షి తన కడుపును తడుముకుంటూ అన్నారు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు, బయటికి రాలేకపోయాడు. అందుకే మన పెద్దలు ఈ మాటలు అనేవారు. ఎందుకంటే ఈ మాట కేవలం ఆహారం జీర్ణం అవ్వాలి అన్న ఆశీర్వాదం మాత్రమే కాదు, ఇది అగస్త్య మహర్షి శక్తిని స్మరించుకునే విధానం. మన భోజనం మనకు శుభం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి దోషం లేకుండా జీర్ణం కావాలి అనే శుభాశయం. ఇది ఒక చిన్న మాటే కావచ్చు, కానీ వెనుక ఉన్న భావం శతాబ్దాల జ్ఞానం. అదే సనాతన ధర్మం.